నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేఆర్ హెర్బ్స్ ఛానల్. చాలామంది పేషెంట్స్ ఈ ట్యూబల్ బ్లాక్స్ అనేవి ఉన్నప్పుడు మనకు ఇన్ఫర్టిలిటీ వస్తుందా? అంటే మాకు గర్భం దాల్చడం అనేది కష్టతరంగా ఉంటుందా? అనే ప్రశ్న చాలామంది అడుగుతూ ఉంటారు. ఈరోజు మన వీడియోలో ఈ ట్యూబల్ బ్లాక్స్ గురించి చర్చించుకుందాం. మరియు దీనికి ఉండేటువంటి ఎటువంటి చికిత్సలు మనకు అలోపతి లేదా ఇంగ్లీష్ వైద్యంలో ఉన్నాయి, మరియు ఆయుర్వేదంలో ఎటువంటి చికిత్సలు చెప్పబడ్డాయో ఈ వీడియోలో మనము డిస్కస్ చేసుకుందాం. ముందుగా ఈ ఫెలోపియన్ ట్యూబ్స్ అనేవి యుటరస్‌కి ఇరువైపులా మనకు ట్యూబ్ లాగా బయటికి వస్తూ ఉంటాయి. వీటిని అండవాహికలు అని అంటాము. ఎప్పుడైతే ఈ భార్యాభర్తలు కలిసినప్పుడు యోని మార్గంలో ఈ స్పెర్మ్ అనేది డిపాజిట్ అవుతూ ఉంటుందో తనంతట తనే ఈదుకుంటూ వెళ్ళి ఈ ఫెలోపియన్ ట్యూబ్‌లో అండాన్ని కలవడం జరుగుతుంది. అంటే ఏదైతే అండాశయాల్లోంచి అండం విడుదలవుతుందో ఇది కూడా ఫెలోపియన్ ట్యూబ్‌లోంచి ట్రావెల్ అయిపోయి ఆ అండంలో ఫలదీకరణ అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఈ అండం అనేది అండాశయాల్లోంచి ఫెలోపియన్ ట్యూబ్‌లోకి ట్రావెల్ అవ్వడానికి అక్కడ సీలియా అనేటివి అంటే వెంట్రుకల లాంటి ఒక స్ట్రక్చర్ అనేది ఇందులో ఉపయోగపడుతూ ఉంటుంది. ఆ సీలియా వల్లనే ఈ అండం అనేది అండాశయాల్లోకి వచ్చి అక్కడ ఫలదీకరణ జరగడం జరుగుతుంది. అయితే కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ అంటే టీబీ ఇన్ఫెక్షన్స్, గోనోకోకల్, ఇంకా క్లెమిడియల్ ఇన్ఫెక్షన్స్‌లో, ఇంకా కొన్ని రకాల సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ వల్ల వచ్చే ఇన్ఫెక్షన్స్, సివియర్ ఎండోమెట్రియోసిస్, కొన్ని రకాల సర్జరీస్ చేయించుకున్నప్పుడు అంటే అపెండిసైటిస్ లాంటి సర్జరీస్ చేయించుకున్నప్పుడు, గర్భాశయం మీద సర్జరీ అయినప్పుడు కానివ్వండి, ఇట్లాంటి సింపుల్ సర్జరీస్ జరిగినప్పుడు డీకెనలైజేషన్ అంటాం. పిల్లలు పుట్టకుండా చేయించుకున్న వాళ్ళు మళ్ళీ రీకెనలైజేషన్ చేసుకోవడం అంటాము. అట్లాంటి సర్జరీస్ అయిన వాళ్ళల్లో ఎక్కువగా ట్యూబల్ బ్లాక్స్ అనేవి మనము చూస్తూ ఉంటాం. ఈ ట్యూబల్ బ్లాక్స్‌లో మొదటిగా మనకు ఎటువంటి సింప్టమ్స్ అనేవి కనిపించినప్పటికిని, ఎప్పుడైతే వాళ్ళు పిల్లలు పుట్టడం లేదని చెప్పి డాక్టర్ సలహా కోసమని వస్తారో, అప్పుడు ఈ స్కాన్‌లు చేసినప్పుడు గానివ్వండి, పరీక్షలు చేసినప్పుడు ఈ యొక్క ట్యూబల్ బ్లాక్స్ అనేవి మనకు బయటపడుతూ ఉంటాయి. ట్యూబ్స్‌లో ఇన్ఫెక్షనే కాకుండా కొన్ని సమస్యలలో వాటర్ లాగా నిండడం జరుగుతుంది. దాన్నే హైడ్రోసాల్పింగ్స్ అనేటువంటి పదంతో మనము ఈ ట్యూబల్ బ్లాక్‌ని పిలుస్తూ ఉంటాం. ఈ ట్యూబల్ బ్లాక్స్ నిర్ధారణ కోసం ఎటువంటి పరీక్షలు చేయించుకోవాలి లేదా ఎటువంటి టెస్ట్‌లు చేయించుకోవాలి? మొదటిగా ఎక్స్‌రే టెస్ట్ అంటాం. దీన్ని హిస్ట్రోసాల్పింజోగ్రామ్‌గా చెప్పుకోవచ్చు. మరొకటి రేడియో ఒపేక్ డైని మనము కింద నుంచి పంపించి ఆ స్పిల్లేజ్‌ని చూడడం ద్వారా గూడా ఈ యొక్క దీన్ని పేటెన్సీ టెస్ట్ అంటాం. ట్యూబల్ పేటెన్సీ టెస్ట్ అంటాము. దీన్ని కూడా మనం నిర్ధారణ పరీక్షగా చెప్పుకోవచ్చు. ఫైనల్‌గా డయాగ్నోసిస్ చేసేటువంటి పరీక్ష అయితే గనక ఖచ్చితంగా లాప్రోస్కోపీ ద్వారా దీని యొక్క డయాగ్నోసిస్ అనేది జరగడం జరుగుతుంది. ఈ యొక్క ట్యూబల్ బ్లాక్స్ అనేది ఇన్ఫర్టిలిటీకి అంటే ఆడవాళ్ళలో గర్భధారణ జరగకుండా ఉండడానికి కామన్ కాజ్‌గా ఈ యొక్క ట్యూబల్ బ్లాక్స్‌ని మనం చెప్పుకోవచ్చు. అలోపతిలో లేదా ఇప్పుడు మోడర్న్‌గా మనకు చికిత్స చూసుకున్నట్టయితే ఓవులేషన్‌ని ఇండక్ట్ చేసేటువంటి కొన్ని రకాల థెరపీస్, హార్మోన్ థెరపీస్ మరియు ఆర్టిఫిషియల్‌గా గర్భాన్ని ధరించేటువంటి ఐవీఎఫ్ పద్ధతుల ద్వారా ఈ ట్యూబల్ బ్లాక్స్‌ని మనకు చికిత్స అనేది ప్రస్తుతం లభ్యమవుతుంది. ఆయుర్వేదంలో ముఖ్యంగా వాత, కఫ దోషాలు ఎక్కువ అవ్వడం వల్ల ఆర్తవహ శ్రోత దుష్టిగా ఈ యొక్క ట్యూబల్ బ్లాక్స్‌ని ఆయుర్వేద గ్రంథాల్లో వర్ణించడం జరిగింది. ఆయుర్వేదంలో చికిత్స అనేది చూసుకుంటే మొదటిగా దీపన పాచన చికిత్సలు అంటే శరీరంలో ఉండేటువంటి ఆ అగ్నిని దీపనం చేసేటువంటి చికిత్స మరియు శోధన చికిత్సలుగా చెప్పొచ్చు. సో, శరీరంలో ఉండేటువంటి దోషాల్ని బయటికి పంపించేటువంటి శోధన చికిత్సలు. చివరిగా వస్తి మరియు ఉత్తర వస్తి ఇవి 2 చికిత్సల ద్వారా అంటే మెడికేటెడ్ ఎనిమా ఒకటి మరియు ఉత్తర మార్గం ద్వారా అంటే వెజైనా నుంచి మనము చిన్న ట్యూబ్ ద్వారా కొంత మెడికేటెడ్ ఆయిల్‌ని పంపించేటువంటి ఈ చికిత్సల ద్వారా ఈ యొక్క ట్యూబల్ బ్లాక్స్‌కి ఆయుర్వేదంలో మంచి చికిత్స లభ్యమవుతుంది. దీంతో పాటుగా కొన్ని రకాల ఇంటర్నల్ మెడిసిన్స్ డాక్టర్ సలహాతో వాడుకుంటూ ఉంటే గనక తప్పక ఈ ట్యూబల్ బ్లాక్స్ అనేవి తగ్గి వీళ్ళకు గర్భధారణ అనేది రావడము తప్పకుండా జరుగుతుంది. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పక మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ట్యూబల్ బ్లాక్స్ గురించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా లేదా మీరు ట్యూబల్ బ్లాక్స్‌తో సఫర్ అవుతున్నా తప్పక కేఆర్ హెర్బ్స్ మా క్లినిక్‌ని సంప్రదించి డాక్టర్ సలహాతో ఇక్కడ మెడిసిన్స్ మరియు ట్రీట్మెంట్‌ని తీసుకొని తప్పక మీరు ఉపశమనం పొందండి. థాంక్ యూ.